హలో ఫుడీస్, నేను మీ సంగీత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ మిర్చి అనమాట. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్నాల పప్పు, కొబ్బరి, జీలకర్ర, సాల్ట్. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో రుచికరంగా ఉండే స్టఫ్డ్ మిర్చిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 కిలో మిర్చిని తీసుకున్నాను. నేను ఒకటే సైజు ఉండేలాగా చూసుకోవాలి మిర్చిని. ఈ మిర్చికి దేనికి కాంబినేషన్గా అంటే అన్నం, పప్పు, చారులకు కానీ సాంబార్ కానీ సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పు, కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ డిష్ డైరెక్ట్ చపాతీకైనా రోటీకైనా తినొచ్చండి. నా ఫేవరెట్ డిష్ అనమాట. ఇలా ఉప్పు వేసుకొని మనం ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకొని దీంట్లోకి ఒక 1/2 లెమన్ అయితే వేసుకుంటున్నాను నేను. లెమన్ దీంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత పైన మిర్చిలో పైన వేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిర్చిలని ఇలా తీసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా తీసేసి పెట్టుకోవాలి. ఈ కారం ఉన్న మిర్చి అయితే మనం తినలేమన్నమాట. కొంచెం చప్పగా ఉన్న మిర్చిలనే చూసి తీసుకోండి. డిష్ లేని ముద్ద దిగదనే వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. చాలామంది ఉంటారు సైడ్ డిష్ లేని ఎన్ని కర్రీలు ఎన్ని పప్పు చారులు ఉన్నా వాళ్ళకి అసలు తిన్నట్టు కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇలా మనము చీల్చుకున్న తర్వాత మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. మిర్చీలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి స్టఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసిన వాటినంతా ఇలా పైకి వచ్చేలా ఒకటేలాగా పెట్టుకోవాలి. ఈ రెసిపీని మొత్తం మనం సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే పైన మిర్చి మాడిపోయి లోపల స్టఫింగ్ మాత్రం అలానే ఉంటుంది. తర్వాత ఇలా పైన ప్లేట్ పెట్టుకొని వాటర్ ఎందుకు వేసుకున్నానా అని మీకు ఆలోచన వచ్చింటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి పైన కూడా కుక్ అవుతుంది అనమాట. తొందరగా మాడకుండా ఉంటుంది. ఇలా ఒక 2-3 సార్లు మనం తిప్పేసుకుంటూ సిమ్లోనే కలుపుతూ ఉండాలి. అప్పుడు మనము ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 సార్లు చేసేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టి తీసేస్తే ఇంకా మన మిర్చి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, పప్పన్నం కాంబినేషన్లకి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాం. మీ అందరికీ నోరూరినట్టుంది. మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుకింగ్ విత్ సంగీత ఛానల్ని చూస్తున్నారు.